మెయిన్ ఆత్మ బంధువులకు మిత్రులకు మా మూర్తిస్ ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. ఈరోజు సింగపూర్లో లిటిల్ ఇండియాకు దగ్గరలో ఉన్న వాటర్లూ స్ట్రీట్లో ఉన్న శ్రీకృష్ణ టెంపుల్ యొక్క కొన్ని ముఖ్యమైన అంశాలను ఈవేళ మీతో వర్చువల్గా పంచుకుంటున్నాం. రండి. మేము సింగపూర్లో లిటిల్ ఇండియాలో ఉన్న నోవాటెల్ హోటల్లో స్టే చేశాం. అక్కడి నుంచి వాటర్లూ స్ట్రీట్లో ఉన్న శ్రీకృష్ణ ఆలయానికి చేరుకోవడానికి 10 minutes టైం పడుతుంది. వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. లిటిల్ ఇండియాలో నోవాటెల్ హోటల్ లాంటి అనేక హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మనకి ఇక్కడ సరవణ భవన్, కోమలా విలాస్, అన్నపూర్ణ వంటి అనేక వెజిటేరియన్ హోటల్స్ ఉన్నాయి. అంతేకాదు అనేక నాన్ వెజిటేరియన్ హోటల్స్ మరియు చైనీస్ రెస్టారెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సింగపూర్ కరెన్సీ డాలర్స్లో ఉంటుంది. $1 ఇండియన్ కరెన్సీలో 62.48. ఈ శ్రీకృష్ణ దేవాలయం 1870లో నిర్మించబడింది మరియు 2014లో ఈ ఆలయము సింగపూర్ జాతీయ స్మారక చిహ్నంగా గెజెట్ చేయబడింది. లోని పురాతన దేవాలయాల్లో ఇది ఒకటి మరియు అత్యంత ప్రజాదరణ పొందింది. శ్రీకృష్ణ దేవాలయానికి బుగీస్ హిందూ దేవాలయం అని మరో పేరు కూడా ప్రాచుర్యంలో ఉంది. భీమ్ సింగ్ అనే భక్తుడు 1870లో ఈ ప్రాంతంలో పెరుగుతున్న హిందూ సమాజ అవసరాల కోసం ఆలయాన్ని నిర్మించాడు. ప్రపదంగా మర్రి చెట్టు కింద శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆలయము 904, 1933, 1935, 1985, 1989, 2004లో అనేక మార్పులు సంతరించుకున్నది. దేవాలయం పూజా స్థలంగానే కాకుండా అందమైన ఆకర్షణగా కూడా నెలకొని ఉంది. లోని పురాతన దేవాలయాల్లో ఇది ఒకటి మరియు అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ ఆలయము దీపావళి, కృష్ణ జయంతి వేడుకలకు ప్రసిద్ధి చెందింది.
ఇది కృష్ణుడు అతని భార్య రుక్మిణికి అంకితం చేయబడిన ఏకైక దక్షిణ సింగపూర్ భారతీయ ఆలయము. ఈ ఆలయము సాంప్రదాయ ద్రావిడ నిర్మాణ శైలిలో ఆగమ శాస్త్రం ప్రకారము నిర్మించబడింది. దేవాలయం పూజా స్థలంగానే కాకుండా అందమైన ఆకర్షణగా కూడా నెలకొని ఉంది. భీమ్ సింగ్ అనే భక్తుడు 1870లో ఈ ప్రాంతంలో పెరుగుతున్న హిందూ సమాజ అవసరాల కోసం ఆలయాన్ని నిర్మించాడు. ప్రపదంగా మర్రి చెట్టు కింద శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆలయము 904, 1933, 1935, 1985, 1989, 2004లో అనేక మార్పులు సంతరించుకున్నది. హిన్ తాంగ్ హుడ్చో ఆలయం ఆనుకుని శ్రీకృష్ణ ఆలయం ఉన్నందున ఇక్కడికి వచ్చే యాత్రికులు ఈ రెండింటిని దర్శించుకుంటారు. కువాన్ హిన్ తాంగో హుడ్చో ఆలయం చైనీస్ దేవత గ్వాన్ హిన్ దేవుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం 1980లో నిర్మించబడింది మరియు చాలా అలంకరించబడిన చైనీస్ నిర్మాణ శైలిలో ఉంది. తప్పక చూడవలసిన ఆలయము.
మీరు మా యొక్క ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మా ఈనాటి సింగపూర్లో వాటర్లూ స్ట్రీట్లో ఉన్న శ్రీకృష్ణ టెంపుల్ మరియు కువాన్ హిన్ తాంగ్ హుట్చో ఆలయం యొక్క కొన్ని ముఖ్యమైన విశేషాలు. మరి ఒక సందర్శనాంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.